सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। నేటి ప్రసంగం శీర్షిక కడగంటి చూపుల కరుణ కోసం। దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, ఉల్లము చల్లనిదైన తల్లి ఊర్జిత కల్పకవల్లి దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, సంగీతాంచిత సాహిత్యము సాహిత్యాన్విత సంగీతము వెలుదండ కవులకిచ్చితివి వెలకట్టరాని వరములవి, సంగీతాంచిత సాహిత్యము సాహిత్యాన్విత సంగీతము వెలుదండ కవులకిచ్చితివి వెలకట్టరాని వరములవి, కడకన్నులలో కరుణతో కనుగొనరాధ శారదా దేవి భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, ఉల్లము చల్లనిదైన తల్లి ఊర్జిత కల్పకవల్లి దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, యతి ప్రాసల ఇవరింతువట శృతి లయలౌచు చెరింతువట, నిరతము మమ్ముల బ్రోతువట శరణము నీవై నిలుతువట, యతి ప్రాసల ఇవరింతువట శృతి లయలౌచు చెరింతువట, నిరతము మమ్ముల బ్రోతువట శరణము నీవై నిలుతువట, కడకన్నులలో కరుణతో కనుగొనరాధ శారదా దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, ఉల్లము చల్లనిదైన తల్లి ఊర్జిత కల్పకవల్లి దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, కల్లా కపటములెరుగుదుమా చిల్లము పొల్లము చేయకుమా, జీవనములు సవరించగదే భావనముల వెలిగించగదే, కల్లా కపటములెరుగుదుమా చిల్లము పొల్లము చేయకుమా, జీవనములు సవరించగదే భావనముల వెలిగించగదే, కడకన్నులలో కరుణతో కనుగొనరాధా శారదా దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, ఉల్లము చల్లనిదైన తల్లి ఊర్జిత కల్పకవల్లి దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత, దేవీ భారతి మాతా దివ్య జ్ఞాన సమేత. తమసోమా జ్యోతిర్గమయ అని ఆకాంక్షించడం భారతీయ సంప్రదాయానికి పరిపాటి. చీకటిలో నుంచి వెలుతురులోకి పయనిద్దాం అనేది భావన. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి చేరుకోవాలని అంతరార్థం. అదే జీవితంలో ప్రధాన ధ్యేయం. అందుకోసం కేవలం మానవ ప్రయత్నం చాలదు. నిత్య జీవిత సమస్యలతో కొట్టుమిట్టాడటంతోనే మానవునికి సరిపోతుంది. కాబట్టి
జ్ఞాన సముపార్జనకై దివ్య శక్తి కావాలి. దివ్య భూమికలలో నుంచి ఆ శక్తి వెలుగై దిగివచ్చి మనకు తోడు కావాలి. అప్పుడే ప్రయాణం సుగమమవుతుంది. భక్తి డివోషనల్ ఛానల్ వాళ్ళు నా వెంటబడి వ్రాయించిన పై పాటలోని అంతరార్థాన్ని మన వాళ్ళందరితో పంచుకోవాలని, మరోసారి పాట నేపథ్యాన్ని నెమరు వేసుకొని అక్షర రూపాన్నిచ్చే చిన్న ప్రయత్నం చేస్తాను. దివ్యశక్తి వెలుగై దిగిరావటం కోసం, మన ప్రయాణం సుగమం కావటం కోసం సకల విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని ప్రార్థించడం తప్పనిసరి. ఆమె అనుగ్రహం పొందగలిగిన నాడు అజ్ఞానపు చీకట్లు అంతరిస్తాయి. భారతీదేవి కరుణా కటాక్షాలతో మానవుడు పొందలేని విద్య లేదు. ఆమె సంగీత సాహిత్య స్వరూపిణి కాబట్టి అలవోకగా ఆ కళలను ప్రసాదించగలదు. ఆమె అపార కరుణామయి, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం కూడా. అశాశ్వతమైన ధనాన్ని అర్థించటం కంటే జ్ఞానాన్ని అర్థించటం జన్మ తరించటానికి సూటిగా ఉపకరిస్తుంది కూడా. అందుకే దివ్య జ్ఞాన సమేత అంటూ ఆ భారతీదేవి, భారతీ మాతను శరణు వేడటం. వెలుదండ వంశానికి చెందిన మా పూర్వీకులు ఉపాసకులై సరస్వతీ కరుణా కటాక్షాల వల్ల సంగీత సాహిత్యాలను పొందగలిగినారు. అట్లే కేవల సాహిత్యం కాదు, తగినంత సంగీతంతో కూడిన సాహిత్యం. మా పితామహులైన నారాయణరావు గారు సంకీర్తనాచార్యులై హనుమదుపాసకులై పేరుగాంచిరి. మా పితృపాదులు రామేశ్వరరావు గారు శ్రీరామకృష్ణ పరమహంసను అనన్యంగా సేవించి శ్రీనివాస నివేదనాది సత్కృతులు వెలయించినారు. ఇంకా మా వివరాల్లోకి వెళ్ళడం ఎందుకు గాని, నేను మా సోదరులు నిత్యానందరావు, రామకృష్ణ ప్రసాదు, వెంకటేశ్వర రావు గారులు, మా సోదరీమణులు రాజరాజేశ్వరి, భవతారిణి యథాశక్తి సాహిత్య ఆరాధనం గావిస్తూ జీవితాలను సార్థకం చేసుకుంటున్నాము. ఈ మాటలు అతిశయోక్తులు గాని ఆత్మస్థుతులు గాని కావని, రాబోయే తరానికి స్ఫూర్తిదాయకాలుగా ఉండటం కోసం మాత్రమే ఆకాంక్షిస్తూ చెప్పినవని సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ వసంత పంచమి పుణ్యదినాన ఈ ఒక్కరోజైనా సరస్వతీదేవిని హృదయంలో ప్రతిష్ఠించుకొని యథాశక్తి ప్రార్థించి ఆరాధించి అందరూ జన్మలు ధన్యములనరించుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. యతిప్రాసలు సాహిత్యానికి, శృతిలయలు సంగీతానికి అలంకారాలు. చదువుల తల్లి కడకన్నుల కరుణతోనే అవి స్ఫురిస్తాయి, వరిస్తాయి. సద్వినియోగం చేసుకోవడం మాత్రమే సాధకుని చేతిలో ఉంటుంది. సద్వినియోగం అంటే సంకుచిత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం సాహిత్యాదులను వినియోగించకుండా ఉండడం. అలా సంగీత సాహిత్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఉంటే కల్లా కపటములు ఎరగని వారి వలనే ఉండాలి. అతి తెలుగులు చూపించి పెడార్థాలు తీయరాదు. నిండు మనముతో అమ్మను శరణు వేడాలి. పెడార్థాలు తీస్తే మన జీవితాలే చిల్లము పొల్లములవుతాయి, అంటే విధ్వంసములవుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు అని ఆకాంక్షించే సాత్వికులందరూ అమ్మవారిని శరణు వేడవలసిందే. దైవశక్తిని కూడగట్టుకోవలసిందే, తప్పదు మరి. అటువంటప్పుడు మాత్రమే కరుణ నిండిన కడగంటి చూపులతో శారదామాత మనలను చూస్తుంది. ఆ విధంగా సంగీత సాహిత్యాలను సద్వినియోగం చేసుకున్న నాడు మన భావనములు వెలిగించబడతాయి, అంటే పవిత్రములవుతాయి, శక్తివంతములవుతాయి. మన జీవనములు విశ్వశ్రేయస్సుకు అనుగుణాలుగా సవరించబడతాయి. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్. మీ డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, పరమార్థ కవి. 26 జనవరి 23, 4 డిసెంబర్ 25.